కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ నెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సవరించి రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను సీఎం స్వయంగా రైతులకు పంపిణీ చేయనున్నారు. వైసీపీ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేయడాన్ని తప్పుబట్టిన ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి కూటమి ప్రభుత్వం రైతులకు అసలైన భూ హక్కులు కల్పిస్తోందని తెలిపారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమ ముఖద్వారైనటువంటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారనేటువంటి ఒక శుభవార్తని పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉద్దేశం రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురి చేసి ఇష్టారాజ్యంగా గట్ల దగ్గర నుంచి ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతులు కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు వారికి సంబంధించినటువంటి పాత ముత్తాలు సంబంధించిన ఆస్తులకు పాసుబుక్కుల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అచ్చు వేసుకున్నటువంటి చరిత్ర నుంచి ఈ రోజు ఒక రైతుకు పాసుబుక్కులు రాజముద్రతో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ పాస్బుక్ ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలిముద్ర ఈకేవైసీ చేసి ఆ పాస్బుక్ ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడానికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం కల్లుగుట్ల గ్రామానికి ఎమ్మిగనూరు మండలానికి వారు ముఖ్యమంత్రి రావడం జరుగుతుంది. మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులం